మానవ బాంబులుగా స్లీపర్ సెల్స్. దేశంలో భారీ పేలుళ్లకు సిరాజ్ పథకం వేసిండట. డబ్బు ఆశ చూపి 12 మందికి ఎరేసిరట. పేలుళ్లకు విజయనగరమే తొలి టార్గెట్. విచారణలో కీలక విషయాల గుర్తింపు. ఈ అమ్మవారిని పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది. ఎంత విధ్వంసం జరిగేదో దేశంలో, ముఖ్యంగా మన హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దేశంలో భారీ పేలుళ్లకు సిరాజ్ కుట్రలు పన్నాడని, ఇందుకోసం పలు రాష్ట్రాల్లో అమాయక నిరుద్యోగ ముస్లిం యువకులకు డబ్బులు ఎరవేసి ఉగ్రవాద ఉచ్చులోకి దించాడని ఎన్ఐఏ, కౌంటర్ ఇంటెలిజెన్స్, పోలీస్ అధికారులు విచారణలో గుర్తించినట్టుగా తెలిసింది. ఇందుకోసం సిరాజ్, సమీర్లు సిగ్నల్ యాప్ను ఎంచుకున్నారు. ఇతర యాప్లు వినియోగిస్తే నిఘా సంస్థలు పసిగట్టే అవకాశం ఉందని, అందుకే సిగ్నల్ యాప్ను ఎంచుకున్నట్లు విచారణలో వారు వెల్లడించారట. సిరాజ్ ఈ స్లీపర్ సెల్స్ను మానవ బాంబులుగా మార్చాలనుకున్నాడు. ఇందుకోసం దేశంలో 12 మంది యువకులతో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకున్నట్టుగా తేలింది. ఈ కోవలోనే 4వ రోజు సోమవారం విచారణ కొనసాగినట్టుగా సమాచారం. 12 మంది యువకులను స్లీపర్ సెల్స్గా ఏర్పాటు చేసి వారిని మానవ బాంబులుగా పేల్చాలని, మామూలు ప్లాన్ కాదు కదా ఇది, 12 మంది అట పన్నాగం పన్నినట్టుగా తెలిసింది. దీనిపై సిరాజ్ నోరు విప్పాడని, దీంతో అధికారులు నిర్ఘాంతపోయారని సమాచారం. అహీం గ్రూప్ సభ్యుల కోసం దేశంలోని పలు నగరాల్లో పోలీసులు గాలిస్తున్నారు. నేరస్తులను కలిసి వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. సిరాజ్, సమీర్లకు ఆర్థిక, ఇతర సహకారం అందించిన వరంగల్కు చెందిన ఫర్షాన్ మొహియుద్దీన్, యూపీకి చెందిన బాదర్, ఇమ్రాన్ అక్రమ్ కోసం వెతుకుతున్నారు. వీరి అడ్రస్లు తప్పుగా చూపిస్తున్నట్టుగా గుర్తించారు. అయితే వారు తమకు సిగ్నల్ యాప్లో పరిచయమని, చిరునామాలు తెలియదని సిరాజ్, సమీర్ బుకాయిస్తున్నారట. పేలుడు సామాగ్రి ఎక్కడిది, ఇందుకు మీకు ఆర్థిక సహాయం ఎవరు చేశారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. అలాగే సామాగ్రి తయారీ ఎక్కడ, ప్రదేశం ఎక్కడ, దాడులకు ఏ ప్రాంతాలు ఎంచుకున్నారు, విజయనగరంలోని కేఎల్పురం, కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద ఏ షాపుల్లో పేలుడు సామాగ్రి తీసుకున్నారు ఈ అనే అంశాలపైన ఆరాధిస్తున్నారట. అంతేకాకుండా ఫలానా చోట ఈ సామాగ్రి దొరుకుతుందని సిరాజ్కు ఎవరు చెప్పారని కూడా ప్రశ్నించినట్టు సమాచారం. సిరాజ్ పేలుళ్లకు విజయనగరాన్నే ముందుగా ఎంచుకున్నట. మొదటి పేలుడు హైదరాబాదులో చేపట్టాలని సౌదీ హ్యాండర్లు చెప్పినట్టుగా సమాచారం ఇవ్వగా, విజయనగరంలోనే పేలిస్తే అహీం సంస్థకు పేరొస్తుందని సిరాజ్ చెప్పినట్టు సమాచారం. సిరాజ్ పాస్పోర్ట్ పొందే సమయంలో వెరిఫికేషన్కు సంబంధించి తండ్రి అజీజ్ రెహమాన్ ఏఎస్ఐ కావడంతో పెద్దగా విచారణ జరగలేదని తేలిందట. సిరాజ్, అతని కుటుంబ సభ్యుల ఆస్తులు, బ్యాంకుల వివరాలు, ఆర్థిక లావాదేవీల గురించి కూపిలాగుతున్నారట. సిగ్నల్ యాప్లో తరచుగా వినియోగించిన మ్యాజిక్ లాంతర్ అనే పదం కోడా, లేదా ఓ ప్రాంతమా, లేదా ఒక వెబ్సైటా అనే దానిపై సిరాజ్ను అధికారులు ప్రశ్నిస్తున్నారట. సిరాజ్తో సీన్ రీకన్స్ట్రక్షన్. సిరాజ్ను తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. విజయనగరంలో సిరాజ్ ఏ ప్రాంతాల్లో తిరిగాడు, ఏ కార్యకలాపాలు రూపొందించాడు అన్న అంశాలపై మరిన్ని వివరాలు తెలుసుకోబోతున్నారు. అలాగే విజయనగరంలో పేలుడుకు విజ్జీ స్టేడియంనే ఎందుకు ఎంచుకున్నారు అనే కోణంలో సీన్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారట. వాళ్ళ ఫాదరు ఏఎస్ఐ, పోలీస్. సో దీంతో ఎవరికి అనుమానం రాలేదు, దొరికింది కాబట్టి సరిపోయింది. దొరకకపోయి ఉంటే ఎంత భయంకరమైన విధ్వంసము జరిగేదో చూడండి. 12 మందిని స్లీపర్ సెల్స్ని, వాళ్ళని మానవ బాంబులు, అంటే వాళ్ళు ప్రాణాలు కోల్పోతారు. ఇప్పుడు బాంబులు పెట్టుకొని పోయి వాళ్ళకి వాళ్ళు పేల్చుకొని చనిపోతారు, మిగతా వాళ్ళని చంపేస్తారు. అంత భయంకరమైన కుట్రకు తెరలేపిరట.